హాయ్ యూ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేమైతే చిక్కమగళూరు వెళ్ళాము. దాని విశేషాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. చిక్కమగళూరు ఎక్కడుందంటే బెంగళూరుకి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో. అండ్ బెస్ట్ టైం టు విజిట్ చిక్కమగళూరు ఎప్పుడంటే అక్టోబర్ టు ఫిబ్రవరి అనమాట. అండ్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కూడా మీరు వెళ్ళొచ్చు, కానీ మాన్సూన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఆ వర్షాలకు మీరు బయటకు ఎక్కడికి వెళ్ళలేరు. కానీ మీరు ఆ లష్ గ్రీన్ ట్రీస్, ప్లాంట్స్ అన్నీ కూడా మీరు మంచిగా చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే హార్స్ రైడ్ ఉంది. మా బాబుకి హార్స్ రైడ్ అంటే చాలా ఇష్టం. అండ్ అక్కడ నుంచి మేము ఝరీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో ఝరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం డెఫినెట్గా ఒక జీప్ని హైర్ చేసుకోవాలి. మన ప్రైవేట్ కార్స్ అయితే తీసుకెళ్ళడానికి అలౌడ్ లేదనమాట. ఓన్లీ జీప్లో మాత్రమే వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అప్పుడు మనకి ఝరీ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం రీచ్ అవుతాం అనమాట. అండ్ ఈ ఝరీ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళింది మార్చ్ ఆ టైంలో. సో కాబట్టి మాకు వాటర్ అంత ఎక్కువగా లేదనమాట, కొంచెం తక్కువగానే ఉంది ఫ్లో. సో ఒకవేళ మనకి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లో. అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ అయితే గవర్నమెంటే బ్యాన్ చేస్తుంది అనమాట, రిస్క్ అని చెప్పేసి. సో బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ టు ఫిబ్రవరి వెళ్ళడం. అండ్ మొత్తం అక్కడ ఝరీ వాటర్ ఫాల్స్ అంతా చూసేసాక మేము మళ్ళీ రూమ్కి వచ్చేసాను. అండ్ క్విక్గా మీకు కూడా నేను రూమ్ టూర్ ఇవ్వబోతున్నాను, చూసేయండి. ఈ హోటల్ ఏదైతే మేము ఉన్నామో దాని నేమ్ ఏంటంటే శూన్యత ఈకో స్టే అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ వాల్స్ అన్నీ కూడా ఎక్స్పోజ్డ్ బ్రిక్స్తో ఉన్నాయన్నమాట. దీనిపైన ప్లాస్టరింగ్ కానీ ఏది చేయలేదు. అండ్ దీనిలో మాకు బాగా నచ్చింది ఒకటి ఉంది. ఏంటంటే మీకు వాల్స్ పైన చూస్తే మీకు ఎక్కడ ఏసీ కనిపించదు చూడండి. సో వీళ్ళు ఏంటంటే టనల్స్ అనమాట, అండర్ గ్రౌండ్లో టనల్స్ పెట్టుకొని అక్కడి నుంచి వచ్చిన కూల్ ఎయిర్ని రూమ్ లోపల సర్క్యులేట్ చేస్తున్నారనమాట. ఆ రకంగా వాళ్ళు ఆ రూమ్ని ఏసీ లాగా చల్లగా ఉంచుతున్నారు. అండ్ ఆ టెక్నాలజీ అయితే నిజంగా చాలా బాగుంది. మేము అనుకున్నాము ఊరికే చెప్తున్నారేమో ఏసీ పవర్ బిల్ కోసం అని అనుకున్నాం, కానీ నైట్ అయ్యేటప్పటికి చాలా చలేసింది. అండ్ అంటే ఆ ఎయిర్ కూడా చాలా ప్యూర్గా అనిపించింది అనమాట. అండ్ చూసారా ఇక్కడ సీలింగ్ పైన కూడా మొత్తం మట్టి కుండల్ని పెట్టారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట మనకి రూమ్స్ చల్లగా ఉండడం కోసం. అండ్ పక్కనే బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ దీంట్లో ప్రీమియం రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అంటే మన ప్రైజెస్ వేరీ అవుతుంది అనమాట. అండ్ ఇది మా బాల్కనీ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది, చూసేయండి తప్పకుండా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.